హిందువులు ఎక్కువగా దేవుడిని నమ్ముతారు, పూజిస్తారు. తమ ఇష్ట దైవాన్ని పూజించడం ద్వారా తమకు అనుకున్న కోరికలు నెరవేరుతాయని భావిస్తారు. కానీ తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేయడం వల్ల అది మనకు మేలు చేయడం జరుగుతుంది అనే మాట పక్కన పెడితే లేనిపోని అనర్థాలు తెచ్చిపెడుతుంది. పూజ గదిలో చేయకూడని కొన్ని పనులున్నాయి, అవేంటో చూద్దాం. ఇప్పటి కాలంలో సొంతంగా నిర్మించిన గృహంలో పూజ గది అనేది ఒక చిన్న అలమారలా కడుతున్నారు. ఈ చిన్న అలమారలోనే మన దేవుడి పటాలు మొత్తం అమర్చుకుంటున్నాం. దీపం వెలిగించేటప్పుడు ఖాళీ లేక నేల మీద పెడతాం. ఇలా చేయడం అశుభం. ఎందుకంటే చనిపోయిన వారికి మాత్రమే దీపం అనేది నేల మీద పెడతారు. అందుకే దీపం అనేది దేవుడి ఎదుట ఏదైనా ఒక ప్లేట్లో గాని లేదా తమలపాకుపై గాని అమర్చి దీపారాధన చేయాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలుంటాయి. పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు దేవుడు పటాలు మరియు విగ్రహాలు ఏదైనా పీఠం మీద గాని లేదా శుభ్రమైన వస్త్రం మీద గాని ఉంచాలి. మనకు తెలియక నేల మీద పెట్టేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల దేవతలను అవమానించడమే. దీనివల్ల ఇంట్లోని శాంతి కరువవుతుంది. బంగారు ఆభరణాలు, విలువైన వజ్ర వైడూర్యాలు లక్ష్మీదేవితో సమానం. అలాగే దేవతలకు అలంకరించే ఆభరణాలను ఎట్టి పరిస్థితుల్లో నేల మీద ఉంచకూడదు. నేల మీద ఆభరణాలు ఉంచడం వల్ల మనం తిరిగే కాలు ధూళి వాటికి అంటుకునే ప్రమాదం ఉంటుంది. ఆ ధూళి అంటుకున్న ఆభరణాలను దేవతా విగ్రహాలకు అలంకరించడం ద్వారా మన దేవతలను అవమానించినట్టే. శంఖం అనేది లక్ష్మీదేవికి ప్రతీక. శంఖం ఇంట్లోని దేవుని ఎదుట ఊదడం వల్ల ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ శంఖాన్ని నేలపై ఉంచకూడదు. అలా చేసినట్లయితే ఆర్థిక బాధలు పెరుగుతాయి. అందుకే ఇప్పుడు చెప్పిన ఈ 4 వస్తువులను నేల మీద పొరపాటును కూడా పెట్టకూడదు, గుర్తుంచుకోండి.